హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్. సో ఎవరైతే విజయవాడ సిటీ కార్పొరేషన్లో మెయిన్ సిటీ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సిటీ మెయిన్ సెంటర్స్కి దగ్గరలో ఒక పెద్ద ఇంటి కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి. మీరుంటూ రెంట్కి ఇవ్వడానికి కూడా బాగుంటుంది, లేదా రెంట్కి ఇచ్చుకుంటే కనుక 20,000 వరకు రెంట్ కూడా వస్తుంది. కేవలం 54 లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి. 133 గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ పరంగా ఓల్డ్ బిల్డింగ్ ఏనండి. కింద స్ట్రక్చర్ అనేది పాతది, పైన ఫ్లోర్ అనేది కొత్తగా కట్టారండి. సో స్ట్రక్చర్ అనేది స్ట్రాంగ్గానే ఉంది, ప్లాన్ అప్రూవల్ ఉంది, డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి. మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం అనమాట. ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోండి. ఇది ఇంటి ముందు రోడ్డు 20 అడుగుల రోడ్డు అండి. దక్షిణం ఫేసింగ్లో ఉండే ఇల్లు, తూర్పు గుమ్మాలతో కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. ఇక్కడ నైరుతి వైపు మెట్లయితే ఉన్నాయండి. రోడ్డు ఫేసింగ్ వెడల్పు 30 వెడల్పు 40 లోతైతే వస్తుంది. ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా 6 కిలోమీటర్ల దూరంలో ఉండే అజిత్ సింగ్ నగర్ ఏరియాలో సేల్కి వచ్చిందండి. అజిత్ సింగ్ నగర్ డాబాకోట్ల ఏరియాలో. సో 60 ఫీట్ రోడ్డుకి ఇది 4th హౌస్ అనమాట. సో ఇంటి ముందు మనం కార్ అయితే వస్తుంది. కార్ పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ లేదు, కానీ ఇంటి ముందు కార్ అయితే రావడానికి అవకాశం ఉందండి. చూస్తున్నారు కదా. సో బిల్డింగ్ పరంగా ఓల్డ్ బిల్డింగ్ అనేది మనకి ఇది మెయింటెనెన్స్ చేయట్లేదు కాబట్టి బయట నుంచి అలా కనపడుతుంది, కానీ లోపలంతా కూడా బాగానే ఉందండి. చిన్న చిన్న మైనర్ వర్క్లోనే అవన్నీ కూడా చేయించుకుంటే ఇంకో 20 ఇయర్స్ అనేది లైఫ్ వచ్చే అవకాశం ఉందండి. ఇక్కడ ఇంటి ముందు ఆల్రెడీ కార్ అయితే పార్క్ చేశారు కాబట్టి మనం కూడా ఇంటి ముందు కార్ పార్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి, ఒక సైడ్గా పెట్టుకోవడానికి. సో అవకాశం ఉందండి. సో కార్ పార్కింగ్ అయితే పెట్టడానికి ఛాన్స్ ఉంది కాబట్టి చూసి తీసుకోండి. సో 54 లక్షల రూపాయలు అనేది ఆర్పీ ప్రైస్ అనమాట. ఇక్కడ నుంచి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. సో రేట్ అనేది మనకి మాక్సిమం 60 లక్షల రూపాయలు కావచ్చు, 65 అయినా కావచ్చు, లేదా 55 లక్షల రూపాయలకి రావచ్చు అండి. ఇంట్రెస్ట్ ఉండి ఒకసారి ఈ ప్రాపర్టీని మేము చూస్తాం అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి. విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాం. అయితే దీనికి బ్యాంక్ ఆక్షన్ గడువు ఇంకో 2 రోజులు మాత్రమే ఉందండి. సో మనం ఒకసారి ప్రాపర్టీ చూసుకుంటే కనుక మేబీ 21st కల్లా అమౌంట్ అనేది కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుందండి. సో మిగతా వివరాల కోసం తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి, మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోస్ని షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది. మీరు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి. వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం. వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.